హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే జరుగుతుందంతా చూసి చాలా కంగారు పడుతుంది. ఇక అవని అయితే రాజేంద్ర దగ్గరకు వచ్చి, మావయ్య గారు, ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. మావయ్య గారు, ఏం జరిగితే అదే జరుగుతుంది. మీరు ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రకి ఇంకా చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, రాజేంద్ర, చూడమ్మా అవని, ఇంతవరకు నువ్వేం చెప్పినా విన్నాను, కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రమే వినాలి. చూడమ్మా, పార్టీకి ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కాస్త చూసి రమ్మని పిలువు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే తన గదిలోకి వెళ్తూ ఉంటే, అది గమనించిన పల్లవి, మావయ్య గారు ఏదో చేస్తున్నారు, అది ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. అయినా ఆస్తిలో సగ భాగాన్ని ఆ అవనికిచ్చి మిగతా సగాన్ని కూడా మా ముగ్గురికి పంచడం, పైగా మా ముగ్గురిలో నా పేరు రాయకపోవడం, ఇదంతా కూడా నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది. ఇక ఇంతలో శ్రేయ అయితే, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? సాయంత్రం పార్టీకి ఏ చీర కట్టుకోవాలో అర్థం కావట్లేదా అని అంటుంటే, ఇక పల్లవి అయితే, ఒసై తింగరదనా, నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సాయంత్రం పార్టీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో నీకు తెలుసా అని అంటుంటే, ఇక శ్రేయ అయితే, ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలు వాటన్నింటి నుంచి కాస్త రిలీఫ్గా ఉంటుందని ఏర్పాటు చేస్తున్నారు. అయినా నాకు కూడా పెద్దగా ఈ పార్టీ ఏమీ ఇంట్రెస్ట్ లేదు, కానీ శ్రీకర్ బాగా ఈ పార్టీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అందుకే నేను కూడా ఒప్పుకున్నాను అని చెప్పి ఇక శ్రేయ మాట్లాడుతూ ఉంటే, దానికి పల్లవి, చూడు, ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారో నాకు తెలుసు. చూడు, ఇంతవరకు ఆస్తి కోసం మనం ఇంట్లో చేయాల్సిన రచ్చంతా చేసేసాం కదా, దానికోసమే మావయ్య గారు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వబోతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక శ్రేయ అయితే చాలా ఆనందపడుతుంది. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? ఆస్తిని మనకి ఇచ్చేస్తున్నారా అని అంటుంటే, ఇక పల్లవి అయితే ఏదో ఆలోచించి కథని ఇటువైపు నుంచి లాక్కు రావాలి అని చెప్పి తన మనసులో అనుకుని, చూడు శ్రేయ, ఆస్తిలో సగభాగం అవని పేరు మీద మావయ్య గారు రాస్తున్నారు, మిగతా సగాన్ని ప్రణతి, అలాగే శ్రీకర్ బావకి, కమల్ బావకి పంచుతున్నారు అని అంటుంటే, ఇక శ్రేయ అయితే, ఓ అవునా, పోనీలే, ఎంతో కొంత ఆస్తి అయితే వస్తుంది, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మాకు రావాల్సిన ఆస్తి వచ్చేస్తే దాన్ని తీసుకుని సంతోషంగా వెళ్ళిపోతాం అని చెప్పి ఇక శ్రేయ మాట్లాడుతుంటే, శ్రేయ మంటలకి పల్లవి, ఏయ్ తింగర్దానా, నీకు అర్థం కావట్లేదా? ఆస్తిలో సగభాగం అవనికి ఇచ్చేస్తున్నారు అని అంటుంటే, దానికి శ్రేయ, చూడు, ఇంతకుముందు మావయ్య గారు ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఆస్తిని ఇస్తున్నారు. అలాగే శ్రీకర్ బావ ఎట్లాంటి వారో నాకు బాగా తెలుసు. శ్రీకర్ బావ అలా చేస్తే అస్సలు ఒప్పుకోరు. ఆయన ఆస్తి ముఖ్యం, అది ఎంత ఏంటి అన్నది కాదు అనుకుంటూ ఇక శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి అయితే, ఇదేంటి, ఆస్తిని సగభాగం అవనికిస్తారంటే ఈ శ్రేయ నానా గొడవ చేస్తుంది అనుకుంటే ఎంతో కొంత అని చెప్పి అలా వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో ఎట్లా గొడవ పెట్టాలి, అసలు ఈ పార్టీ ఏర్పాట్లేంటో తెలుసుకోవాలి అని చెప్పి పల్లవి మాత్రం అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక పల్లవికైతే రాజేశ్వరి నుంచి ఫోన్ వస్తుంది. రాజేశ్వరి ఫోన్ చూసిన పల్లవి, మామేంటి ఇప్పుడు చేస్తుంది అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేయడంతో రాజేశ్వరి అయితే, పల్లవి, ఈరోజు సాయంత్రం పార్టీ దగ్గరికి వస్తున్నాను అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అవుతుంది. మామ్, నిజంగా నువ్వు పార్టీకి వస్తున్నావా అని అంటుంటే, అవును పల్లవి, ఈరోజు పార్టీకి వస్తే అక్కడికి మీ నాన్నగారిని కూడా అన్నయ్య తీసుకొస్తా అన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి, మామ్, నువ్వు చెప్తుంది నిజమా? నిజంగానే డాడ్ని మావయ్య గారు తీసుకొస్తా అన్నారా అని అంటుంటే, లేకపోతే నేనెందుకు వస్తానే, అన్నయ్య మనసు మార్చుకున్నారు, ఆయన్ని బయటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఆయన నేరుగా నా దగ్గరికి వచ్చి ఆయన్ని విడిపిస్తాను, ఇద్దరు పార్టీలో కలిసి ఉండాలి అని చెప్పారు అని చెప్పడంతో ఇక పల్లవి, మామ్, నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పి పల్లవి ఆశ్చర్యపోతూ ఇక రాజేశ్వరిని అడుగుతుంది. రాజేశ్వరి, చూడు పల్లవి, ఎప్పుడు గొడవలతోనే కాదు, సంతోషంగా ఉండడానికి కూడా ప్రయత్నించాలని అన్నయ్య నాకు
నచ్చ చెప్పాడని ఇక రాజేశ్వరి సరే సాయంత్రం పార్టీలో మాట్లాడుకుందామని ఇక కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా పల్లవి అసలు అవని డాడ్ని బయటికి తీసుకురావడానికి ఒప్పుకోలేదు కదా, మరి మావయ్య గారు డాడ్ని ఎలా బయటికి తీసుకొస్తారు? అసలు అవని సంతకాలు పెట్టదు కదా, అసలు ఏదో జరుగుతుంది, నాకెందుకో కంగారుగా ఉంది అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో ఇక్కడ చూస్తే పార్వతి అలాగే పెద్దావిడ మాట్లాడుకుంటూ, పార్వతి కనీసం సాయంత్రం అన్నా పార్టీలో అందరి మొహాలు సంతోషంగా ఉంటాయి, పైగా రాజేశ్వరి కూడా పార్టీకి వస్తానని ఫోన్ చేసి చెప్పింది అని చెప్పడంతో ఇక పార్వతి కూడా అవునా అత్తయ్యగారు, నాకు కూడా చెప్పింది, నిజంగానే రాజేశ్వరి పార్టీకి వస్తుందా లేదా అని చాలా బాధ అనిపించింది, కానీ తను వస్తున్నానని చెప్పేసరికి చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పడంతో ఇక పెద్దావిడైతే చూడు పార్వతి, మనందరం అంటే సరే, కానీ ఆ దరిద్రాన్ని కూడా పార్టీకి రమ్మని పిలిచాడంట రాజేంద్ర అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, ఆ మీనాక్షిని పార్టీకి రమ్మని చెప్పారా అని అంటుంటే అవును అవును రాజేశ్వరి, ఇందాక రాజేంద్ర మాట్లాడుతుంటే విన్నాను, ఆ మీనాక్షిని తీసుకుని రమ్మని ప్రణతి భరత్లకి రాజేంద్ర చెప్తుంటే విన్నాను, వెళ్ళి మాట్లాడాలి అనుకున్నాను, కానీ అప్పటికే రాజేంద్ర ఏదో పనిలో బయటికి వెళ్ళిపోయాడు. చూడు రాజేంద్ర ఇంటికి రాగానే ఆ మీనాక్షిని రావద్దని వెళ్ళి మాట్లాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ దరిద్రం వస్తే తర్వాత ఊర్లో అందరి ముందు మన పరువు పోతుంది. ఇప్పటికే సగం మందికి పైగా అవని వాళ్ళ అమ్మ గురించి తెలిసిపోయింది, ఇక మిగతా వాళ్ళకు కూడా తెలిస్తే మన పరువేం కావాలి అని చెప్పి ఇక పెద్దావిడైతే పార్వతితో మాట్లాడుతూ ఉంటే పార్వతి అత్తయ్య ఆయనతో నేను చెప్తాను అని చెప్పి ఇక పార్వతి అయితే అక్కడి నుంచి లేచి లోపలికైతే వెళ్తుంది. రాజేంద్ర ఇక కూర్చుని ఫోన్లో ఏదో చూస్తూ ఉంటే పార్వతి రాజేంద్ర పక్కన కూర్చుని ఏవండి ఉన్న పలంగా పార్టీ ఏర్పాటు చేశారు, ఇంట్లో జరుగుతున్న గొడవలకి కాస్త మనశ్శాంతి కావాలని ఇదంతా చేశారని అనుకుంటున్నాను, కానీ మీరు ఇంత సంతోషంగా ఉండాలి అనుకునే టైంలో ఆ అవని వాళ్ళ అమ్మగారిని పిలవడం ఏమాత్రం కూడా బాగాలేదు అని చెప్పి ఇక పార్వతి అంటుంటే పార్వతి మాటలకి రాజేంద్ర చూడు పార్వతి, నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను, ఆల్రెడీ మీనాక్షి గారిని కూడా పార్టీకి రమ్మన్నాను అని అంటుంటే అదే చెప్తున్నానండి, ఆవిడెందుకు మన ఫ్యామిలీ ఫంక్షన్లో చూడండి, ఆవిడక్కడికి వస్తే ఆవిడ గురించి అక్కడ ఒక్కొక్కరు రకరకాలుగా మాట్లాడుకుంటారు, ముఖ్యంగా ఆవిడ భర్త ఎవరు అని అడుగుతారు, కానీ ఆవిడ అక్కడ ఎలాంటి సమాధానం చెప్పదు, తర్వాత పోయేది మన పరువే కదండి అని చెప్పి ఇక రాజేంద్రకి ఇంకా పార్వతి చెబుతూ ఉంటే దానికి రాజేంద్ర చూడు మీనాక్షి, ఆవిడ వల్ల మన పరువేం పోదు, అలాగే ఆవిడ భర్త గురించి కూడా ఆవిడ నోటితోనే ఆవిడ బయట పెడుతుంది, ముఖ్యంగా ఆవిడ భర్త ఎవరో తెలుసుకోవాలని అందరికంటే ఎక్కువగా నువ్వు మా అమ్మ ఎక్కువగా ఆశపడుతున్నారు కదా, ఈరోజు ఆవిడ భర్త ఎవరో కూడా మీకందరికీ తెలుస్తుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే చూడు పార్వతి త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది, అన్ని ఏర్పాట్లు చేసినా మనమే లేటుగా వెళ్తే బాగుండదు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతితో చెప్పి తను కబోర్డ్లో ఉన్న బట్టల్ని తీసుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా పార్వతి రాజేంద్ర మాటలకి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారండి, మీనాక్షి భర్త ఎవరో మీకు తెలుసా అని అడుగుతుంటే చూడు పార్వతి ఆల్రెడీ చెప్పాను కదా పార్టీలో అన్నీ తెలుస్తాయని అని చెప్పి ఇక రాజేంద్ర అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా అందరూ కూడా పార్టీకి అందంగా రెడీ అవుతారు. ఇక శ్రేయ అయితే ఆనందానికి అవధులు ఉండవు. ఒక్కసారిగా శ్రేయాని చూసిన శ్రీకర్ అయితే శ్రేయ నువ్వేనా, ఇంతకు ముందు పార్టీయే ఇష్టం లేనట్టుగా మాట్లాడావు, కానీ నువ్వు అందరికంటే ముందుగా రెడీ అవ్వడమేంటో అని అంటుంటే ఇక శ్రీ ఇంతవరకు పార్టీ అస్సలు ఇష్టం లేదు, కానీ మావయ్య గారు పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారో తెలిసిన తర్వాత నాకు త్వరగా పార్టీకి వెళ్ళాలనుంది, త్వరగా రెడీ అవసరం అని చెప్పి ఇక శ్రేయ అయితే శ్రీకర్ని రెడీ చేస్తుంటే ఒక్కసారిగా శ్రీకర్ శ్రేయాని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. చూడు శ్రీ, ఇంతవరకు అందరితో కలిసి ఉండడానికి మనం చాలా ఇబ్బంది పడ్డాం, ఇక ఈ పార్టీ అయిపోయిన తర్వాత మనకి అట్లాంటి ఇబ్బందే లేదు, ఎంచక్క మనకి రావాల్సిన ఆస్తి వాటా తీసుకుని
మనం సంతోషంగా వెళ్ళిపోవచ్చు అని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా శ్రీకర్, శ్రియా ఆస్తేంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక శ్రియా అయితే తనకి తెలిసిన విషయాన్ని శ్రీకర్కి చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ కూడా ఆనందపడతాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే కమల్ అయితే ఏంటి బట్టలు వేసుకోవాలా అని చూస్తూ ఉండగా పల్లవి మాత్రం రెడీ అవుతుందే గాని తను ఏదో ఆలోచనలో ఉంటూ ఉంటుంది. ఇక కమల్ అయితే పల్లవి ఈ డ్రెస్ బాగుంటుందా, ఈ డ్రెస్ బాగుంటుందా అని చెప్పి ఇక పల్లవిని పిలిచి అడుగుతుంటే పల్లవి మాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కమల్ పల్లవి దగ్గరికి వెళ్ళి, హలో, ఏం ఆలోచిస్తున్నావు? కనీసం భర్తకి ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా సెలెక్ట్ చేయవా? ఒకసారి మా శ్రియ వద్దని చూడు, శ్రీకర్ అనేని తనే దగ్గరుండి మరీ రెడీ చేస్తుంది అని చెప్పి ఇంకా కమల్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఇక పల్లవి అయితే, బావా ఏదో ఒకటి వేసుకో, నాకు చిరాగ్గా ఉంది అని చెప్పి లేచి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక కమల్ అయితే నాకు ఇదేమన్నా కొత్త ఏంటి అని చెప్పి తనకి నచ్చిన డ్రెస్ని వేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే అవని మాత్రం చాలా టెన్షన్గా కనిపిస్తుంది. ఇంకా అక్షయ్ అయితే అవని దగ్గరికి వెళ్ళి, అవని ఏమైంది, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటుంటే ఇక అవని ఆ అని చెప్పి ఏదో అలా చెబుతూ ఉంటుంది. దానికి అక్షయ్ అయితే, చూడవని, నువ్వు దేని గురించో కంగారు పడుతున్నావు, నువ్వు అనుకుంటున్నట్టుగా పార్టీలో ఎట్లాంటి గొడవ జరగదు. నాన్నగారు ఇంత సడన్గా పార్టీ ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే మాట్లాడుతూ ఉంటే దానికి అవని, నాకు కూడా అదే కదండి కంగారుగా ఉంది అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే కోట్లింగం అలాగే ఆరాధ్య కూడా చక్కగా మంచి డ్రెస్ వేసుకుని ముందుగానే బయటికి వస్తారు. ఇక పెద్దవాడైతే కోట్లింగాన్ని చూసి, రేయ్ నువ్వెక్కడికి రా అని అడగడంతో, చూడండి బామ్మగారు, నేను కూడా పార్టీకి రెడీ అయ్యాను అని చెప్పి కాసేపు సరదాగా పెద్దవాడిని ఆట పట్టిస్తూ ఉంటారు. అలా అందరూ కూడా అందంగా రెడీ అయ్యి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్కి అయితే బయలుదేరుతారు. ఇక ఫామ్ హౌస్లో రాజేంద్ర అయితే తన స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ ఉంటే ఇంకా పార్వతి కుటుంబం అక్కడికైతే వస్తుంది. ఇక రాజేంద్ర అయితే, ఇంత లేటుగానే వచ్చేది, రండి, చూసారా గెస్టులు అందరూ వచ్చేసారు, ఇక్కడ వాళ్ళందరికీ ఏం కావాలో చూసుకోవాల్సిన మీరే ఇంత లేటుగా వస్తారా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉంటాడు. అవని మాత్రం రాజేంద్ర దగ్గరకు వచ్చి, మావయ్య గారు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక రాజేంద్రని పక్కకైతే తీసుకెళ్తుంది. రాజేంద్ర, చెప్పమ్మా అవని, దేని గురించి అని అడగడంతో ఇక అవని అయితే, మావయ్య గారు అసలు ఉన్నట్టుండి ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారు, నాకెందుకో కంగారుగా ఉంది, మీరు మీరు ఏదో చేయబోతున్నారనైతే అర్థమైంది అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే, చూడమ్మా అవని, ఇంతవరకు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు, అలాగే ఎన్నో బాధల్ని అనుభవించావు, ఇకనైనా ఈ కష్టాలకి ఈ బాధలకి నిన్ను దూరం చేయాలి అనుకుంటున్నాను అని అంటుంటే, మావయ్య గారండి నాకు భయంగా ఉందండి, మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక రాజేంద్ర, చూడమ్మావని, నేనేం చేసినా అది నీకు మీ అమ్మకి మంచి చేయడానికి మాత్రమే అని అంటుంటే ఒక్కసారిగా ఇదంతా వింటున్న పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఇక రాజేంద్ర, చూడు, ఇన్ని రోజులు మీ నాన్న గురించి నిన్ను మీ అమ్మని ఎంతగానో అవమానించారు, ఎన్నో మాటలన్నారు, కానీ నిజం బయట పెట్టకుండా ఆ బాధని అలాగే అవమానాన్ని భరించారు. ఇకపై మీకు ఇట్లాంటి అవమానాలు జరగకూడదని నేను ఈ పార్టీ ఏర్పాటు చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. వద్దు మావయ్య గారు, వద్దు, ఇప్పుడు ఉన్న పలంగా ఈ పార్టీలో నా తండ్రి గురించి చెప్తే ఖచ్చితంగా దానికి సాక్ష్యం కావాలి అంటారు అని అంటుంటే దానికి రాజేంద్ర అయితే, చూడమ్మా, నేను చేయవలసినవన్నీ చేశాను, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి, ఇక నువ్వు దాని గురించి ఆలోచించకు, నిశ్చంతగా ఉండు, మీ నాన్న పల్లవి నాన్న ఒక్కరే అన్న నిజాన్ని ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా తెలియాలి, అందుకే ఈ ఏర్పాట్లు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనితో, చూడమ్మా, సంతోషంగా ఉండాల్సిన టైంలో నువ్విలా బాధపడకూడదు, చూడు, వెళ్ళి అందరితో సంతోషంగా ఉండు, నీకిక ఎట్లాంటి భయం లేదు అని చెప్పి రాజేంద్ర అయితే అవనికి నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా విన్న పల్లవి అయితే ఒక్కసారిగా గుండాగినంత పనవుతుంది. ఏంటి డాడ్ అవని వాళ్ళ నాన్న అని మావయ్య గారికి నిజం తెలిసిపోయిందా,
ఇప్పుడు ఇప్పుడు మావయ్య గారు ఆ నిజాన్ని అందరి ముందు బయట పెడతారా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను ఈ విషయం గురించి ఒకసారి మావయ్య గారితో మాట్లాడాలి అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా భయంగా రాజేంద్ర దగ్గరికి పరుగులు తీస్తుంది. రాజేంద్ర మాత్రం పల్లవి తన దగ్గరికి వచ్చి చాలాసార్లు మాట్లాడాలని ప్రయత్నించినా ఏదో పని ఉన్నట్టుగా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి పల్లవితో మాట్లాడడానికి వీలు కుదరనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే చాలా కంగారు పడుతుంది. అసలు ఏం చేయాలి? ఇప్పుడు ఈ పార్టీలో డాడ్ గురించి నిజాన్ని బయట పెడితే తర్వాత మా పరువంతా పోతుంది. అలాగే డాడ్ ఏవదాస్తికి అవని వారసురాలవుతుంది. ఇక్కడ ఆస్తిలో సగభాగం తీసుకుంటుంది. అలాగే మా డాడ్ సంపాదనలో సంపాదించిన ఆస్తి మొత్తానికి వారసురాలవుతుంది. నేను దిక్కు ముక్కు లేకుండా మిగిలిపోతాను. అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి. డాడ్కి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తుంది. పోలీస్ స్టేషన్లో ఇక చక్రధర్ గురించి అడగడంతో చక్రధర్ ఇంతకు ముందే బెయిల్ మీద రిలీజ్ అయినట్టుగా చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? డాడ్ బెయిల్ మీద విడుదలవ్వడమేంటి? అసలు డాడ్ని ఎవరు తీసుకెళ్లారు అని అడగడంతో ఇక స్టేషన్లో వాళ్ళు ఇంతకు ముందే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి చక్రధర్ని విడిపించి బెయిల్ మీద తీసుకెళ్లారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి, డాడ్ని మావయ్య గారు రిలీజ్ చేసి తీసుకెళ్లారా అని చెప్పి ఇక పల్లవి అయితే కాల్ కట్ చేసి రాజేంద్ర దగ్గరికి వెళ్ళబోతుంటే ఇంతలో రాజేశ్వరి పల్లవికి ఎదురొస్తుంది. పల్లవి, మీ నాన్నని ఆల్రెడీ మా అన్నయ్య విడిపించి తీసుకొచ్చారట. మీ నాన్న ఎక్కడున్నారు అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి, మామ్, డాడ్ ఎక్కడ ఉన్నారో నాకు కూడా తెలీదు. డాడ్ బెయిల్ మీద బయటకు వచ్చారని ఇప్పుడే తెలిసింది అని చెప్పి ఇక పల్లవి అంటుంటే ఇక రాజేశ్వరి అయితే, ఓ అయితే మా అన్నయ్య నాకు సడన్ సర్ప్రైజ్ చేస్తున్నాడనమాట. ఎక్కడ మా అన్నయ్య అని చెప్పి ఇక రాజేశ్వరి రాజేంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటే రాజేంద్ర అందరినీ ఒక దగ్గర కూర్చోమంటాడు. ఇక పార్టీలో అందరూ వచ్చారని రాజేంద్ర నిర్ణయించుకున్న తర్వాత ఇంకా అందరికీ కూడా నమస్కారం చేస్తూ నేను పిలవగానే కాదనకుండా అందరూ కూడా ఈ పార్టీకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇంతలో భరత్ అలాగే ప్రణతి మీనాక్షిని తీసుకుని రావడంతో పార్వతి ఒక్కసారిగా వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతుంది. ఇక రాజేంద్ర అయితే అందరి ముందు కూడా మీనాక్షిని, అమ్మా మీనాక్షి ఇలా రా అని పిలవడంతో ఒక్కసారిగా అవని, వద్దు మావయ్య గారు, మీకు దండం పెడతాను, ఇక్కడితో ఈ విషయాన్ని వదిలిపెట్టండి అని అంటుంటే ఇక మీనాక్షి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా భయంగా రాజేంద్ర దగ్గరికి వెళ్తుంది. ఇక రాజేంద్ర అయితే మీనాక్షిని దగ్గరికి తీసుకొని, ఈవిడ నా పెద్ద కొడలికి అమ్మగారు, ఈవిడ పేరు మీనాక్షి, ఈవిడ బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే నా పెద్ద కొడుకు అవనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తను పెళ్లి చేసుకున్నప్పుడు అవని ఒక అనాథని మాత్రమే తెలుసు. కానీ తర్వాతే నా పెద్ద కొడుల గురించి అన్నీ తెలిసాయి అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. పల్లవి అయితే, ఓ మై గాడ్, ఇప్పుడు మావయ్య గారు ఈ అవని కన్న తండ్రి ఆ మీనాక్షి భర్త డాడ్ అన్న నిజాన్ని బయట పెడుతున్నారు. ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెడితే తర్వాత ఖచ్చితంగా డాడ్ పరువు పోతుంది అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ అవని దగ్గరికి వెళ్ళి, నువ్వే కదా కావాలని మావయ్య గారిని రెచ్చగొట్టి ఇలా మా డాడ్ మీ డాడ్ ఒక్కరే అన్న నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నావు అని చెప్పి ఇక పల్లవి అయితే అవని మీద కోపంగా మాట్లాడుతుంది. అవని అయితే, చూడు, మావయ్య గారికి నేను ఏం చెప్పలేదు, అసలు మావయ్య గారు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా నాకు తెలీదు అని చెప్పి ఇక అవని అయితే పల్లవి వైపు చూస్తూ అక్కడి నుంచి పక్కకి వెళ్తుంది. ఇక రాజేంద్ర అయితే, ఈవిడ నా పెద్ద కోడలి తల్లి, నా పెద్ద కోడలు అనాథ కాదు అని అంటుంటే ఇక పార్వతి అయితే, ఏవండి, ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఆవిడ గురించి చెప్తే ఆవిడ భర్త గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆవిడ భర్త ఎవరో ఆవిడ నోరు విప్పదు అని అంటుంటే, ఆగు పార్వతి, ఎందుకు కంగారు పడతావు? ఆవిడ భర్త ఎవరో నాకు తెలుసు. ఈ ప్రపంచానికి ఆవిడ భర్త ఎవరో నేను చెప్తాను అని అంటుంటే ఒక్కసారిగా రాజేశ్వరి అయితే ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక మీనాక్షి, అయ్యో అన్నయ్య గారు, ఇప్పుడు ఇదంతా ఎందుకు, వద్దు అని చెప్పి ఇక రాజేంద్రని బ్రతిమలాడుతూ ఉంటే రాజేంద్ర, చూడమ్మా, నువ్వు కూడా నా సొంత తోడ పుట్టిన చెల్లెల్లాంటిదానివి.
ఇంతవరకు మీరు అవమానపడింది చాలు. ఈ విషయం గురించి నా పెద్ద కోడలు ఎంతలా కుమిలిపోతుందో నాకు తెలుసు. నా పెద్ద కోడలు అలా బాధపడుతుంటే నేను చూడలేను. అందుకే ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా నా పెద్ద కోడలకి కన్న తండ్రి ఎవరో తెలియాలి. అందుకే ఇదంతా ఏర్పాటు చేశాను. చూడండి, నాలాంటి ఇబ్బందులు మీరందరూ కూడా పడే ఉంటారు. తండ్రి ఆస్తి కోసం కొడుకులు కొట్లాడుకుంటారు, కానీ నా ఇంట్లో కోడళ్ళు కొట్లాడుకున్నారు. ఈ ఆస్తి ముక్కలు చేస్తే నా కుటుంబం ఎక్కడ ముక్కలైపోతుందానని ఇన్ని రోజులు దాన్ని ఎవ్వరికి ఇవ్వకుండా ఆగిపోయాను. కానీ దానివల్ల రోజుకి ఇంట్లో గొడవలు పెరిగిపోతున్నాయి. అందుకే నా ఏవదాస్తిని నా పిల్లలకి పంచాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ అందరికీ కూడా, ముఖ్యంగా నా చెల్లెలు రాజేశ్వరికి కూడా కొన్ని నిజాలు తెలియాలి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఒక్కొక్క నిజాన్ని బయట పెడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అసలు రాజేంద్ర ఆ పార్టీలో ఏం చెప్పాలనుకున్నాడు, అలాగే చక్రధర్ని రాజేంద్ర బయటికి తీసుకొచ్చి అసలు ఎక్కడ దాచిపెట్టాడు, చక్రధరే తనంతట తానుగా వచ్చి మీనాక్షి తన భర్తని, అవని తన కన్న కూతురు అన్న నిజాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నాడు, అసలు ఏం జరుగుంటుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే